పెళ్ళయ్యే వరకు మన కొడుకు, పెళ్ళైన తర్వాత మన కొడుకు కాదు అనుకుంటాం. ఎందుకు అనుకుంటామంటే పెళ్ళి కానంత వరకు అమ్మ ఏది ఇదిదేనా అదిదేనా జీతం కానీ అమ్మాయి తీసుకొచ్చి చేతిలో పెట్టడము చేయడము అట్లా చేసేది. పెళ్ళైన తర్వాత మా ఏం చేస్తాడు, అప్పుడు ఇవ్వడం చెప్పడం అన్నీ మర్చిపోతాడు. మర్చిపోయినాక మనం ఏమనుకుంటాం తల్లులము, అరే నా కొడుకు పెళ్ళయింది మారిపోయిండు, ఇప్పుడు నాకేం చెప్తలేడు, పైసలు ఇస్తలేడు, అమ్మని పిలిచేది అమ్మని పిలుస్తలేడు, ఏం చేస్తలేడు అని మనం అనుకుంటాం. ఎంతవరకు కట్టు అది అనుకోవడం, కానీ నాకు తెలిసినంతవరకే తప్పు అనుకుంటాం. భార్య ఏమనుకుంటుంది, భర్త తీసుకొచ్చి అమ్మకి ఇస్తున్నాడు, నేను అందరిని వదిలేసి వచ్చాను చేశాను, కానీ నేను నాతో ఏమీ చెప్పటం లేదేంటి అని భార్య అనుకుంటుంది. తల్లి ఏమనుకుంటుంది, కోడలు వచ్చిండు కొడుకు మారిపోయిండు, ఏం చేయాలను ఏమో నా కొడుకును మార్చేసింది అనుకుంటాం. ఆమె ఏమనుకుంటుంది, నా భర్తను ఆమె గుప్పిట్లో పెట్టుకుంది అని ఆమె అనుకుంటుంది. ఆ ఇద్దరి మధ్య నా కొడుకు ఏం చేస్తాడు, నలిగిపోతూ ఉంటాడు. భార్యకి చెప్పలేడు, తల్లికి చెప్పలేడు. ఎందుకంటే ఆ పాపం ఆ కొడుకు అవస్థ వేరే ఉంటుంది అనమాట. అది చాలా అవస్థ ఉంటుంది. మనం అనుకుంటాం తేలిక అని, అది తేలిక కాదు. చాలా కష్టపడాలి. భార్యను ఒప్పించాలి, తల్లిని ఒప్పించాలి. తల్లి ఇలా అనుకునే భార్య అలా అనుకుని. అందుకే ఇద్దరు అత్త కోడళ్ళు ఒక తీరుగా తల్లి బిడ్డలాగా ఉన్నారనుకో, ఆ ఇల్లు స్వర్గంలాగా ఉంటుంది. నరకం అంటది ఏమి కాదు. ఎందుకంటే తల్లి కొడుకు కోడలు ఒకే మాట మీద ఉన్నారనుకో, ఆ ఇల్లు వైకుంఠంలాగా ఉంటుంది. ఆలోచించండి. వచ్చే కోడలు అత్తను అర్థం చేసుకోవాలి, ఆ తెచ్చుకున్న కోడల్ని అత్త అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నాక భర్త నలిగిపోడు, ఇద్దరి మధ్యలో నవ్వుతూ హాయిగా గడుపుతాడు. ఆలోచించండి, అమ్మగా చెప్తున్నా నేను.